బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన వెంటనే మంత్రికి క్షమాపణలు చెప్పాలని జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు తాళపెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొన్నగంటి మల్లయ్య, దేశినికోటి, గూడపు సారంగపాణి మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కౌశిక్ రెడ్డిని హెచ్చరించారు. సింగరేణి నుండి ఖమ్మంకు తరలిపోతున్న ఫ్లై యాష్ బూడిదకు లారీల ఓవర్లోడ్కు పొన్నం ప్రభాకర్కు సంబంధం ఉందని అనడం హాస్యాస్పదమన్నారు. ఉద్యోగాల పేరిట లక్షలాది రూపాయలు వసూలు చేసి ఇసుక దందా నడిపిన నీచ చరిత్ర కౌశిక్ రెడ్డిదని విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజన్న, మహేష్, జగన్, శ్రీను, వెంకన్న, రమేష్, సుంకరి రమేష్, రాము, నరేష్, సద్దన్న తదితరులు పాల్గొన్నారు. కౌశిక్ రెడ్డి లేక ఇతర టీఆర్ఎస్ నాయకులు అక్కడక్కడ ఒక బీసీ బిడ్డ అయిన పొన్నం ప్రభాకర్ అన్నపై ఆయన గౌరవాన్ని కించపరుస్తూ తనపై ఎన్నో అభియోగాలు మోపుతున్నారు. దీని వెనకాల ఒక కుట్ర జరుగుతుంది. అది కేసీఆర్ గారు ఆడిస్తున్న కుట్ర. మరి అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉన్నది. ప్రభాకర్ అన్న మీద ఎందుకు ఈ కుట్ర జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు? కేసీఆర్ ఎందుకు చేస్తున్నారు? ఈ కౌశిక్ రెడ్డి ఈ చిన్న చిన్న పిల్లల ముచ్చట కాదు. ఇది కావాల్సుకొని పొన్నం ప్రభాకర్ గారిని బదనాం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. మరి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది, తెలంగాణ ఎట్లా సాధించుళ్ళు, ఎక్కడ పడితే అక్కడ పార్లమెంటు విషయంలో తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు ఏం గొడవ జరిగింది, ఎంతమంది అడ్డుకున్నారు, పేపర్ స్ప్రేలో ఎంతమంది బలైపోయారు, ఇవన్నీ వన్ బై వన్ జరుగుతూ ఉంటే కేసీఆర్ తెలంగాణ విషయంలో అరే ఏం చేయలేదని ప్రజలందరూ గమనిస్తున్న తరుణంలో పొన్నం ప్రభాకర్ను బదనాం చేయాలని ఇది కేసీఆర్ ఆడిస్తున్న నాటకం. కౌశిక్ రెడ్డి కాదు, ఇంకోడు కాదు, కేవలం కేసీఆరే ఈ డ్రామా. కేసీఆర్ రాసిచ్చిందే ఇక్కడ కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇంకోడు కావచ్చు, ఎవరైనా కూడా చదువుతారు. పొన్నం ప్రభాకర్ అన్నను బదనాం చేసే కార్యక్రమంలో కేసీఆర్ ఉన్నాడు. ఇది కేసీఆర్ ముచ్చట. అందుకే ఒక బీసీ బిడ్డపై ఈ కుట్రలు జరిగితే ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గౌడ సంఘం సంబంధించి, బీసీ సంఘం సంబంధించి ఎక్కడ ఊరుకోం, ఎక్కడ ఊళ్ళలో కూడా తిరగనియమని హెచ్చరిస్తున్నాం. ఆనాడు బీసీ లోన్ కోసం ప్రతి ఒక్కరు పాపం తహసీల్దార్ చుట్టూ తిరిగి బీసీ సర్టిఫికేట్ కోసం కూడా వేల రూపాయలలో ఖర్చు పెట్టుకున్నారు. కులవృత్తుల వారు 2 లక్షల రూపాయలు వస్తే నేను బాగుపడతా కావచ్చు, నా కులవృత్తిని నేను పెంపొందించుకుంటా కావచ్చు అని సర్టిఫికేట్ల కోసం మొత్తం కూడా 6 ఏళ్ళ చుట్టూ తహసీల్దార్ చుట్టూ తిరిగి 2 నుండి 3 వేలు ఖర్చు పెట్టుకొని ఆ బీసీ సర్టిఫికేట్ సంపాదించుకొని బీసీ లోన్కు దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గానికి ఎన్ని బీసీ సంబంధించిన వ్యక్తులకు బీసీ లోన్లు వచ్చినాయో మాకు తెలవాలి. ఏ ఊర్లో ఎన్ని ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, మా వచ్చిన లోన్లు కూడా నువ్వు కాజేసావా కౌశిక్ రెడ్డి అని అడుగుతా ఉందా సూటి ప్రశ్న. బీసీ లోన్లు ఎన్ని వచ్చాయి, ఏ గ్రామాన పెట్టావా లేక మా పేట మీడియా ద్వారా నువ్వు తెలియపరచాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏమైనా పొన్నం ప్రభాకర్ అన్న పైన కావచ్చు, రేవంత్ రెడ్డి గారి పైన కావచ్చు, సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక ప్లిక్ తయారు చేసి తనకిష్టం వచ్చిన విధంగా పోస్ట్ చేసి దాన్ని షేర్ చేస్తూ ఉన్నాడు. మాకు కూడా అవన్నీ షేర్ చేయవచ్చు, మాకు కూడా తయారు చేయవచ్చు. నువ్వు ఏమేమి అవినీతి చేసినావు, ఏమేమి అక్రమాలు చేసినావు, ఎవరెవరిని ఎట్లా వాడుకున్నావు, చాలా విషయాలున్నాయి. ఒక్కరోజు చెప్తాడు నీ గురించి చాలా విషయాలున్నాయి. నీ నోరు కట్టడి చేసుకోకపోతే రానున్న రోజుల్లో తప్పకుండా ఈ గ్రామాలలో మేము తిరగనీయం. నీ అవినీతి అక్రమాల గురించి మా మాయన్న గతంలో ఈ జాబ్ల గురించి మాట్లాడిండు, చాలామంది పెద్దలు చాలా విషయాలు మాట్లాడిండు. 1 by 1 చట్టపరమైన చర్య తీసుకునేట్టుగా జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.
కౌశిక్ రెడ్డి నీకు ఒకటే చెప్తా ఉన్నాం, మా నాయకుల మీద కావచ్చు, మా పార్టీ కావచ్చు, మా ముఖ్యమంత్రి గారి మీద కావచ్చు, మా పార్టీ నాయకుల మీద కావచ్చు నిరాధారమైన ఆరోపణలు చేసి ఏదో టీవీలో వస్తుంది, పేపర్లు వస్తుంది, నేను పెద్ద దండి ఉంది అనుకుంటున్నా. కానీ ఎవరైతే ప్రజలు నీకు 80,000 ఓటేసి గెలిపించారో మరి మొన్న నీకు ఎంత మెజార్టీ ఇచ్చారు? ఎంత ఇచ్చారు? 45. అంటే నీకు సగానికి పడిపోయినావు ఇప్పటికే. రాబోయే రోజులలో నువ్వు శూన్యమైతో అదే నువ్వు ఏ పద్ధతిని అయితే గెలిచినావో, ఏదైతే తప్పుడు ప్రచారం చేసి గెలిచినావో రాబోయే రోజులలో నీకు అట్లా కూడా పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. మా నాయకుడి జోలికి కానీ మా పార్టీ జోలికి కానీ వస్తే మాత్రం సీరియస్ ఉంటుంది. నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. నీ కుటుంబం వ్యతిరేక మాట్లాడతాడు, షో చేస్తాడు, ఏమో మాట్లాడతాడు, ఏమో చేస్తాడు, అంత గమనిపిస్తుంది. ఇక సర్పంచ్ చూసి చేసుకో, లేకపోతే ఎంపీటీసీలను చూసి నేర్చుకో, లేకపోతే జెడ్పీటీసీలను ఎంపీపీలను చూసి నేర్చుకో, ఇక సింగిల్ ప్రెసిడెంట్లను చూసుకో. రాజకీయం ఎట్లుంటుంది, ప్రజలతో ఎట్లుండాలి, ప్రజలతో మమేకమై ఎట్లుండాలి, ప్రజలు మనల్ని ఎట్లా పొందాలి, అన్నీ నేర్చుకొని ఇక అనుభవం ఏది లేదు. ఏదో బట్టలు మళ్ళీ ఇంకోటి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు సెల్యూట్లు గిల్యూట్లు వెనుక బండి ముందర బండి పోలీసు వాళ్ళు కుయ్యి అని తిరిగే వ్యవస్థ ఉండే. ఇప్పుడు ఆ కుయ్యూ లేవు. ఎందుకంటే ఒక సలహా ఇస్తున్నా, ఈ అంబులెన్స్ దొరుకుతాయి, హాస్పిటల్లో పెడతారు బుగ్గలు పెట్టి, ఆ ముందటోటి ఇంకోటి పెట్టుకొని ఆన్ చేసుకొని పోనీ అట్లానే కదా ఈ తృప్తికి ఎంతో కావచ్చు. అవి కూడా సైరన్లే వస్తాయి, అవి కూడా సైరన్లే, ఇవి కూడా సైరన్లే. ఆ సైరన్లు పెట్టుకొని మంచిగా పో, కొంచెం నువ్వు సాటిస్ఫై తిరగవచ్చు. కాబట్టి బిడ్డ ఒకటే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో, మాటల దగ్గర పెట్టుకో. నువ్వు కావచ్చు, నీ అంచరు కూడా కావచ్చు.